మళ్లీ నాటి రాతి యుగవే రిపీట్ అవుతుందా? ఆటవిక న్యాయాలే చట్టాలైపోతున్నాయా? తమకున్న అచంచలమైన విచక్షణాధికారాలతో కోర్టులిచ్చుకుంటున్న కొన్ని తీర్పులు, వాటి మధ్య కనిపిస్తున్న వైరుధ్యాలు కొత్త కొత్త సవాళ్లను తెచ్చిపెట్టడమే కాదు, జాతి సంస్కృతిని, సంప్రదాయాల్ని సైతం చుట్టబెట్టేస్తున్నాయా? ఆలు మగలనే నూరేళ్ల పెను బంధానికి మారుపేరైన పెళ్లి అనే రెండు అక్షరాల మాటకు మద్రాస్ హైకోర్టు వారిచ్చిన కొత్త అర్థం ఏంటి? దాని నుంచి పుట్టుకొస్తున్న సమస్యలేంటి? ఇవాళ మేధావి వర్గాల్ని కెలికేస్తున్న తాజా కలవరం సరిగ్గా ఇదే. మేమిద్దరం వయస్సులో మేజర్లం, ఒకళ్ళనొకళ్ళు గాఢంగా ఇష్టపడుతున్నాం అంటూ జస్ట్ ఒక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పట్టుకొచ్చి ఒక కుర్ర జంట ముందుకొస్తే కరుడుగట్టిన ఖాకీలే అమాంతం కరిగిపోయి దండలు తెప్పించి మరీ పెళ్లిళ్లు జరిపించిన సందర్భాలు చాలానే కనిపిస్తాయి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు. ఒకానొక క్షణికావేశంలో శారీరక తప్పిదానికి పాల్పడిపోయి ఆనక మొహం చాటేసి పారిపోబోయిన మగ పురుగుతో పెదరాయిళ్లు బలవంతంగా జరిపించిన పంచాయతీ పెళ్లిళ్లకు సైతం మన దగ్గర బోలెడన్ని ఆనవాళ్లు. నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ల పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. అయ్యా, గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్ల. అట్టగరయ్యా. ఇదిగో అమ్మాయి, ఇలా రా. ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. అనాది కాలం నుంచి, అంటే దాదాపు కోతి మనిషిగా మారినప్పటి నుంచి ఆడా మగ కలిసి బతకడానికి పెళ్ళనేది ఒక అఫీషియల్ బెంచ్ మార్క్, ఒకనొక సాంస్కృతిక రుజువు కూడా. కులం, మతం అనేవి ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ అండ్ ఇమ్మెటీరియల్. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, ఏడే అడుగులు, మొత్తం కలిసి నూరేళ్ళు. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, ఏడే అడుగులు, మొత్తం కలిసి నూరేళ్ళు. కానీ ఇంతటి అమూల్యం అనుకుంటున్న పెళ్లి పుస్తకాన్ని మద్రాస్ హైకోర్టు ఒక్క తీర్పు కాపీతో చించి పారేసింది. ఎందుకని? చట్టబద్ధమైన వయోపరిమితి అనబడే ఏజ్ లిమిట్ దాటిపోయిన తర్వాత జరిగిపోయే శారీరక సంబంధాల్ని పెళ్లిళ్ల కిందకే జమ కట్టాలన్నది మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఒక జడ్జిమెంట్. 3 ముళ్ళు, 7 అడుగులు, దండల మార్పిళ్లు, ఒక్కో చోటైతే రింగ్లో ఫింగర్స్ అనబడే ఉంగరాల మార్పిడి, ఇవన్నీ చుట్టూ మూగిన సమాజాన్ని తృప్తిపరచడం కోసం జరిగే పై గలాటాలేనన్నది కోర్టు వారి విశ్వాసం. వేల సంవత్సరాల నుంచి మనతో పాటు నడుచుకొచ్చిన మనదైన ఒక మహత్తరమైన సంప్రదాయాన్ని ఇలా రాజ్యాంగంలో రాసి పెట్టని కొత్త చట్టాలతో ఎలా కాలరాస్తారు? అసలు ఇదేం జడ్జిమెంట్, ఇదేం పోయే కాలం అంటూ సంప్రదాయవాదులు ఇప్పటికే కాకెక్కిపోతున్నారు. People have to understand why this marriage system in our society or all over the world came. 2000 years before, nobody used to get married. So, are you saying that we are going back to the 2000 years before? There is no need of a legally married. ఒంట్లో హార్మోన్స్ పెట్టే తొందరకు తట్టుకోలేక కౌమార దశలోనే కాలుజారే జంట పక్షుల్ని మొగుడు పెళ్లాలుగా కన్ఫర్మ్ చేస్తే అందులో తప్పే లేదంటూ రేపటి నుంచి కొత్త వాదనలు పుట్టుకొస్తాయి. ఇప్పటికే పెళ్లికి ముందు జరిగే ఘనకార్యాల్ని తప్పు పట్టాలా వద్దా అంటూ దేశం లోపల ఒక తీవ్రమైన చర్చ జరిగిపోయింది. పెళ్లికి ముందు శృంగారం అసలు నేరమే కాదంటూ ఇంకో వర్గం తేల్చి పారేసింది కూడా. సహజీవనం ఇవాల్టి నయా జమానాలో ఇదో కొత్త పోకడ. ఎటువంటి ఆర్భాటం లేకుండానే ఒక అంగీకార పత్రం రాసేసుకునో లేక అది లేకుండానో కలిసి బతికేలా
తమకు తాము ఏర్పరచుకున్న పరస్పర వెసులుబాటు, ఓపికన్నంత కాలమే అన్యోన్యం, కాదనుకున్నప్పుడు కటీఫ్. మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అనబడే ఇటువంటి కాంట్రాక్ట్ రిలేషన్స్ ఇప్పటికే నగర జీవనంలో పాతుకుపోయాయి. పైగా హద్దులు చెరిపేసుకుంటున్న ఇవాల్టి నాగరికతకు దీన్నో తార్కాణంగా చాటుకోవడం. పెళ్లి అనే పదాన్ని, దాని పరమార్థాన్ని, దాని వెనక ఉన్న విశిష్టతను ఇటువంటి పరిణామాలన్నీ భంగపరిచేస్తున్నాయా? ఇద్దరు మనుషులు దాంపత్య జీవితం గడపాలంటే పెళ్లి చేసుకునే తీరాలన్న కట్టుబాటు రేపటి రోజున కాలగర్భంలో కలిసిపోయినా కలిసిపోవచ్చా? చట్టపరంగా అది నేరం కాకపోవచ్చు. చట్టపరంగా నేరం కాని విషయాలు చాలా ఉన్నాయి. కానీ సామాజిక పరంగా మనందరం విధించుకునే కట్టుబాట్లు, పద్ధతులు ఏతున్నాయో భారతీయ సంస్కృతికి పాశ్చాత్య సంస్కృతికి కొన్ని తేడాలున్నాయి. ఆ తేడాలను మనం పాటించుకుంటే మంచిది. కానీ మనం రాసుకున్న చట్టాలు, మనకు న్యాయపరమైన ఆసరాన్నిస్తున్న కోర్టులు, మనకు జీవనాధారమైన సంస్కృతి సంప్రదాయాల్ని కూడా కాపలా కాయాల్సిన బాధ్యతను మోసే తీరాలి. అప్పుడే మనిషి అనేవాడికి సామాజిక భద్రత దొరికేది. ఎవ్వరు కాదన్నా సరే ఇదే నికార్సైన నిజం. నీకు 18, నాకు 21. కౌమార దశను దాటేశాం. యవ్వన స్థితిలోకి ఎంట్రీ ఇచ్చేశాం. ఇక మన బతుకుల మీద ప్రపంచంలోని ఏ ఇతర శక్తుల బోడి పెత్తనము ఉండకూడదన్నది రాజ్యాంగం మనిద్దరికీ ప్రసాదించిన హక్కు. మరి కోరికలే గుర్రాలైనప్పుడు మనం ఎందుకు వెనక్కి తగ్గాలంటూ తుళ్ళి పడిపోతున్న ఇవాల్టి యువత సరిగ్గా ఈ భావనతోనే నిండిపోయింది. మరి ఈ తొందరపాటుకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వెన్నుదన్నుగా నిలుస్తుందా? ఆనక పెద్దల్ని ఒప్పించడాలు, పెళ్లిపీటలు, బఫే భోజనాలు ఏమీ అక్కర్లేదంటూ తాజా తీర్పు పాఠం చాటి చెప్తోందా? అవును, మేమిద్దరం శారీరకంగా ఒక్కటైపోయామంటూ ఒక్క డాక్యుమెంటరీ ప్రూఫ్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఫ్యామిలీ కోర్టు నుంచి డిక్లరేషన్ తీసుకోవచ్చని కోర్టే చెప్తోంది. మామూలుగా పెళ్లైన జంటలకుండే ఆల్ ప్రివిలేజెస్ వీళ్లకు ప్రాప్తిస్తాయంటూ భరోసాను కూడా ఇస్తోంది. కాకపోతే వీళ్లు సమర్పించబోయే డాక్యుమెంటరీ ప్రూఫ్ ఏంటన్నదే అంతుపట్టదు. పర్టికులర్లీ ఫీమేల్ క్యారెక్టర్ తమ శారీరక సంబంధానికి ఏ డాక్యుమెంట్ని ఆధారంగా చూపెట్టాలి? సరే, ఎలాగో ఒకలాగా ఈ మంత్రాలతో పనిలేని తూతూ పెళ్ళంటూ జరిగిపోయిందే అనుకుందాం. తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం అనే చీడపురుగు పుట్టుకొస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఉప్పు పప్పు, సంధ్యా సమయాల్లో తీరికలు తిరుగుళ్ళు, జీతాలు బ్యాంక్ బ్యాలెన్సులు, ఇలా ఎక్కడో ఏదో చోట ఎవళ్ళో ఒకళ్ళకి కాలకుండా ఉండదు. అలా కాలకపోతే అదస్సలు కాపురమే కాదు. ఆది దంపతులకైనా తప్పని ఈ తిప్పల్లో నుంచే అభిప్రాయ భేదాలనేవి పుట్టుకొచ్చేవి. అటువంటప్పుడు వేరే పిల్ల, వేరే పెళ్లి అంటూ ఆ భర్త గారు పార్టీ మారాలనుకున్నప్పుడు ఈ భార్య సంతకంతో కూడిన విడాకుల పత్రం అక్కడ కంపల్సరీయా? ఇవి ఇవాల్టి కోర్టు తీర్పును నిలదీసి పారేస్తున్న కొత్త ప్రశ్నలు. నిజానికి ఇవాళ వెలువడ్డ కోర్టు తీర్పు ఒక్క దంపతుల కేసుకు ఒకే ఒక్క ఉదంతానికి మాత్రమే సంబంధించింది. చట్టబద్ధమైన సౌకర్యాలు పొందడానికి పెళ్లే కావాల్సిన అవసరం లేదని పర్టికులర్ కేసులో న్యాయమూర్తి భావించారు. రెండో బాబు పుట్టుక సమయంలో తల్లికి సిజేరియన్ అవసరమైనప్పుడు తండ్రి స్థానం నాదేనంటూ తన సంతకంతో కూడిన దస్తకమే ఇక్కడ ఆధారం. అంతే తప్ప ఆమె మెళ్ళో మంగళసూత్రం కానీ, పెళ్లి ఫోటో ఆల్బమ్ కానీ, ఎంఆర్ఓ జారీ చేసి పారేసిన మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఇక్కడ లేనేలేవు. ఒకవేళ ఇవన్నీ ఉన్నా అవేవీ రేపటి రోజున మ్యాండేటరీ కావు. జస్ట్ మూగ సాక్ష్యాలు అంతే. వైవాహిక వ్యవస్థను మట్టి కరిపిస్తుందా, సంప్రదాయాల్ని సంకనాకిస్తుందా లాంటి తీవ్రవాదాల్ని అటుంచితే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు మాత్రం ఖచ్చితంగా చరిత్ర పుస్తకాల్లో నిలిచిపోయేది. అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా ఇంతేసి రచ్చలు, ఇన్నేసి చర్చా గోష్ఠులు. ఆడా మగా మధ్య సహజీవనాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే దాదాపుగా ఆమోదించింది. దానికి మద్రాస్ హైకోర్టు తీర్పు బోనస్ పాయింట్ కాబోతోందా? మోసపుచ్చి పారిపోయే అబ్బాయి గార్ల ఆట కట్టించడానికి దగాపడ్డ అమ్మాయిలు మౌన పోరాటాలకు దిగాల్సిన అగత్యాలు ఇకపై ఉండకపోవచ్చు. నిన్నటి తీర్పు ఆధారంగా న్యాయం చేయమంటూ రేపటి నుంచి కోర్టు గుమ్మాల్లో అభ్యర్థనలు వెల్లువెత్తవచ్చు. కాకపోతే
తమ మధ్య ఏకాంతంలో జరిగిపోయిన ఒక ఆంతరంగిక విషయాన్ని అమ్మాయిలు ఎలా రుజువు పరుస్తారన్నది కూడా ఇక్కడ ఇంకో ప్రశ్నార్థకం. కుటుంబాల లోపల పేట్రేగిపోతున్న పురుషాధిక్యతకు పాతరేద్దామంటూ గృహహింస చట్టం అంటూ ఆ మధ్య ఒక కొరడా పుట్టుకొచ్చింది. కట్ చేస్తే అది ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వికృతంగా నడుస్తోంది. సెక్షన్ 498A అనబడే ఇండియన్ పీనల్ కోడ్ దుర్వినియోగమైపోతున్న కేసులే ఎక్కువగా నమోదైపోతుంటే ఇక్కడ చట్టం మాత్రం వెర్రిచూపులే చూస్తోంది. చరిత్రకెక్కిన ఒకానొక అత్యాచారానికి ఉలిక్కి పడిపోయి నిర్భయ చట్టం అంటూ ఒక గీత గీసుకున్నాం. కానీ అది ఇప్పుడు పరిష్కారంగా కంటే కొత్త సమస్యల్ని సవాళ్లను పుట్టిస్తున్నట్లు వార్తల్ని వింటున్నాం. ఈ విధంగా కోర్టులిచ్చే తీర్పులు, అక్కడి నుంచి పుట్టుకొచ్చే పర్యవసానాలు, వాటి కట్టడి కోసం రాసుకునే చట్టాలు, ఇదంతా గిరగిరా తిరిగేస్తున్న ఒకానొక సామాజిక చక్రం. అందులో భాగమే ఈ తాజా మజిలీ కూడా. చూసి రమ్మంటే కాల్చుకొస్తానంటున్న ఈ తాజా తీర్పు రేపటి రోజున తన చుట్టుకొలతను విపరీతంగా పెంచేసుకోవచ్చు. ఎందుకంటే ఈ నాణ్యానికి ఉన్న పార్శ్వాలు 1-2 కాదు. నైతిక విలువ, శారీరక వాంఛ ప్లస్ 100 ఏళ్ల చట్టం, 1000 ఏళ్ల సంప్రదాయం. మిగిలిపోయిన ప్రశ్న మాత్రం ఒకే ఒక్కటి: పెళ్లి పీటలా, పట్టు పరుపులా?